విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఊపిరి ఊదింది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 10,300 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోద ముద్ర వేసినట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. స్టీల్ ప్లాంట్కు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. కాగా ఇటీవల ఏపీ ప్రధాని వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని సైతం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ఇప్పటికే కుమారస్వామి కూడా వెల్లడించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం కుమారస్వామితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్కు రివైవల్ ప్యాకేజీ ప్రకటించింది.